ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం వాగ్దానంతో సమానమైనది. ఎందుకంటే ఇందులో ఉన్న విషయం ప్రస్తుత కాలానికి సంబంధించిన నిజాన్ని వెల్లడి చేస్తుంది. ఈ నిజం ఎన్ని తరాలైనా నిజంగానే ఉంటుంది. యథార్థవంతుల ప్రార్థనలో దేవునికి గొప్ప ఆనందం దొరుకుతుంది. మీరే నా ఆనందమని దేవుడు వారితో చెబుతాడు. మన మొదటి ప్రాధాన్యత యథార్థవంతంగా జీవించటం. ఇటుగాని అటుగాని పడిపోకుండా నిదానంగా సాగిపోవాలి. మన పద్ధతులలో కుటిలత్వం ఉండకూడదు. దుష్టత్వం ఎదుట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సాగిలపడకూడదు. ఖచ్చితమైన యథార్థతతో సరళమైన మార్గములో సాగిపోవాలి. మనం ఇటు ఇటు ఊగడం మొదలుపెట్టామా మన జీవితం కొట్టుకుపోతుంది. వంకర మార్గాలలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే అస్సలు ప్రార్థన చేయలేం. ఒకవేళ ప్రార్థించినా ఖచ్చితంగా ఆ ప్రార్థనలు పరలోకం చేరు. మనం తిన్నని మార్గములో ఉండి దేవుడు మనకు బయలుపరిచిన చిత్తాన్ని అనుసరిస్తున్నామా? అలా అయితే మనం ఎక్కువగా ప్రార్థనలు చేద్దాం. మన ప్రార్థనలు దేవునికి ఆనందం కలిగించాలనుకుంటే ఆయనకు మనకు మధ్య ఉన్న ఆటంకాలన్నీ తొలగించుకోవాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, మన ప్రార్థనలోని వ్యాకరణాన్ని ఆయన పట్టించుకోడు. అంటే మన ప్రార్థనలోని మాటలు ఆయన పట్టించుకోడు. మనం ప్రార్థించేటప్పుడు ఉపయోగించే భాషా శైలిని తప్పు పట్టరు. పద్ధతి ప్రకారం ఒక క్రమంలో ప్రార్థించామా లేదా అని చూడడు ఆయన. ఈ విషయాలన్నీ పట్టించుకుని మనం సరిగ్గా మాట్లాడామా, మన భాషా శైలి ఉచ్చారణ సరిగ్గా ఖచ్చితంగా ఉన్నదా లేదా అని మనల్ని తృణీకరిస్తాడేమో అని మనం అనుకుంటాం. తండ్రిగా తన స్వంత బిడ్డలు అయిన వారు ముద్దుగా వచ్చిరానట్లుగా మాట్లాడితే పలికితే ఆ నత్తి మాటల్లోనే ఆయన ఆనందిస్తాడు. పసివారైన తన కుమార్తెలు చేసే సామాన్యమైన ప్రార్థనలో ఆయనకి సంతోషం. ప్రభువు ఆనందిస్తున్న ఆ ప్రార్థనలో మనం కూడా ఆనందం పొందాలి. రండి, ఆయన సింహాసనం దగ్గరికి తరచుగా వెళ్ళి వద్దాం. మన ప్రార్థనలకు తగిన కారణాలుంటాయని ప్రభువుకు తెలుసు. కాబట్టి మనము యథార్థవంతులుగా ఉండి మనం మాట్లాడే వచ్చిరాని ప్రార్థనలు, వచ్చిరాని మాటలు, నత్తి మాటలను యథార్థవంతంగా ఉండి చేసే వాటి మాటలకు ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అట్టి యథార్థవంతులుగా ఉండే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మేము ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా భాషా శైలి, ఉచ్చారణ, వాక్యాలు తప్పు లేకుండా మాట్లాడడం, ఇవి కాదు మీకు ఆనందాన్ని ఇచ్చేది.
యథార్థంగా మేము జీవిస్తూ మేము చేసే ప్రార్థనలు మీకు ఇష్టమని మీరు చెబుతుండగా, మీ లేఖనం సెలవిస్తుండగా ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం యథార్థవంతులుగా ఇటు అటు అటు ఇటు ఊగేవారంగా కాకుండా ఖచ్చితంగా సూటిగా మీ మార్గంలో మేము నడుస్తూ ఏ విషయాల్లో మేము వేషధారులుగా ఉండకుండా ప్రార్థించే బాధ్యత మాకు ఇవ్వండి. యథార్థవంతుల ప్రార్థన మీకు ఇష్టమని కానీ మీ లేఖనం చెప్తుంది, మీరు చెప్తున్నారు. అటు బాధ్యత మా అందరికీ ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి మనం, కలిగిన వారికి సుఖమైన ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.